హలో నమస్తే నేను అశోక్. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? గతంలో 2019 ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ పోటీ చేసింది. దాదాపు ఒక్క స్థానం మినహా మిగతా అన్ని స్థానాల్లో జనసేన పార్టీ ఓడిపోయింది. అంతేకాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయారు. కానీ ఈసారి జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉంది. ఈ టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి భాగంగా జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? అయితే ఇప్పటిదాకా దీనికి అంతా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇటు అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన ఉంది. అసలు టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది, ఆ సీట్లలో జనసేన పార్టీ గెలవగలుగుతుందా అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే జనసేన పార్టీ శ్రేయోభిలాషిగా ఉన్న వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్న ఒక సీనియర్ పొలిటీషియన్ కాపు సంక్షేమ శాఖ ప్రెసిడెంట్ హరిరామ జోగయ్య ఒక లేఖను రిలీజ్ చేశారు. జనసేన పార్టీ పోటీ చేయబోయే స్థానాలు, ఆ పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. ఆ అభ్యర్థుల పేర్లలో దాదాపు 57 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 57 సీట్లు వస్తాయంటూ కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఒక స్టెప్ ముందుకేసి ఆ నియోజకవర్గాల్లో ఎవరైతే పోటీ చేయాలో దానికి సంబంధించి కూడా ఒక లిస్టును రెడీ చేశారు హరిరామ జోగయ్య గారు. అయితే ఆ లిస్టు ప్రకారం ఒకసారి చూసుకుంటే మాత్రము ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి, అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి నరసాపురంలో బొమ్మిడి నాయకర్, ఆయన అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించి ఉన్నారు. ఆయన కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళిద్దరిలో ఎవరొకరు నరసాపురం నుంచి పోటీ చేస్తారంటూ కూడా వస్తుంది. అలాగే భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తూ వస్తారని చెప్పి, ఎందుకంటే గతంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఓటమి చెందారు. ఇక తాడేపల్లిగూడెం కూడా జనసేనకు వస్తుందంటూ కూడా చెప్తున్నారు. తణుకు, నిడదవోలు, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, నూజివీడు, పెడన, తెనాలి, పెద్దకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పడమర, పొన్నూరు, గిద్దలూరు, ఒంగోలు, దర్శి, అలాగే పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, నెక్స్ట్ ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, నెక్స్ట్ పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, భీమిలి, గాజువాక, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, నెక్స్ట్ ఎస్కోట, నెల్లిమర్ల, గజపతి నగరం, పార్వతీపురం. చూశారు కదా, ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్టుకు సంబంధించి జనసేన పార్టీ 57 స్థానాల్లో పోటీ చేయబోతుందంటూ కూడా ఈయన చెప్పారు. ఈ 57 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల పేర్లను కూడా హరిరామ జోగయ్య మెన్షన్ చేశారు. అయితే ఈ 57 స్థానాల్లో నిజంగానే జనసేనకు బలం ఉందా? బలం ఉంటే జనసేన పార్టీ నిజంగా ఈ 57 స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని సీట్లలో గెలవబోతుంది? ఒక్కసారి చూసుకుంటే మేడం, గత ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్లో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ కొంత అభిమాన గలం ఉంది. కాపుకు సంబంధించి ఓట్ బ్యాంకు స్థిరంగా ఉన్నటువంటి జిల్లాలో ఆ 2 జిల్లాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆ 2 జిల్లాలే ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే దాన్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్గా ఉన్నటువంటి 2 జిల్లాలు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ జనసేన పార్టీ ఎక్కువ సీట్లు సాధించాలని కూడా భావిస్తుంది. అంతేకాకుండా ఏదైతే హరిరామ జోగయ్య రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఉందో ఆ లిస్టులో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు. అక్కడ ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరారు. ఇక మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు అడిగే విధంగా వాళ్ళు ఉన్నారు, అడిగే విధంగా జనసేన పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ సీట్లలో పోటీ చేస్తే మాత్రం జనసేనకు కొంత గణనీయంగా ఓట్ పర్సెంట్ పెరిగినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే 7.8% ఓట్ బ్యాంక్ ఉందో ఇది దాదాపు ఇప్పుడు 10 to 12% ఓట్ బ్యాంక్ వరకు చేరిందని చెప్పేసి కూడా అన్ని సర్వేలు చెప్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ ఈ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గణనీయంగా సీట్లు సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపైన కూడా చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఏపీలో ఎన్నికల పరిస్థితికి సంబంధించి, అక్కడ సరళికి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు విజిట్ చేసి అక్కడ పరిస్థితులన్నీ సమీక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక క్లారిటీకి రావాలని చెప్పేసి కూడా ఇరు పార్టీ నేతలు భావిస్తున్నారు. దానికి సంబంధించి హరిరామ జోగయ్య ఈ లిస్టును కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. కానీ ఈ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గతంలో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలామంది అభ్యర్థులు. ఇటు ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు కాదు, చాలామంది గతంలో పోటీ చేసినటువంటి నేతలు. కేవలం 7 నుంచి 10 స్థానాల్లో మాత్రమే గత ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 40 నుంచి 50 వేల వరకు ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాలు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ నియోజకవర్గాల్లో మినహా మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎలా నిలబడగలుగుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎలా తట్టుకోగలుగుతుంది అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా
జనసేన పార్టీ ఒక ముందడుగేసి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఈసారి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా జనసేన పార్టీకి కూడా ఎక్కువ స్థానాలు అడగాలని కూడా టీడీపీని భావిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ హరిరామజోగయ్య రిలీజ్ చేసినట్టు ఈ లిస్టు మాత్రము కొంత సస్పెన్స్గా ఉంది. ఇదే సీట్లలో మాత్రం జనసేన పోటీ చేస్తే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని స్థానాలు యాడ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇన్ని సీట్లు టీడీపీ పార్టీ ఇస్తుందా? ఎందుకంటే టీడీపీకి కూడా ఈ నియోజకవర్గాల్లో చాలా మంచి బలం ఉంది. టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు కానివ్వండి, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానివ్వండి, జనసేన పార్టీకి టికెట్లు ఇస్తే మాత్రము వాళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా? వాళ్ళిద్దరు సఖ్యతగా పనిచేసి అభ్యర్థులను గెలిపిస్తారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడిగా జరుగుతున్నటువంటి చాలా సమావేశాలు, చాలా కార్యక్రమాల్లో ఇటు జనసేన టీడీపీ నేతలు కలిసి కొట్టుకుంటూ ఉన్నారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకుని ఇరు పార్టీ నేతల మధ్య కూడా, ఇరు పార్టీల పైన కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇన్ని సీట్లు మాత్రము జనసేన పార్టీకి ఇస్తే మాత్రము అక్కడ టీడీపీ క్యాడరు జనసేనకి సపోర్ట్ చేస్తుందా? జనసేన ఎమ్మెల్యేలు గెలవడానికి అసలు మద్దతు ఇస్తుందా? వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి, కులపరంగా కానివ్వండి బలంగా నిలబడుతుంది అనేది మాత్రము ఒక సస్పెన్స్గానే ఉంది. కానీ ఈ హరిరామజోగయ్య రిలీజ్ చేసినటువంటి ఒక లిస్టు మాత్రము ఇటు జనసేన కార్యకర్తలకు, జనసేన పార్టీ కేడర్కి మాత్రం కొంత ఉత్సాహాన్ని కలిగించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అధినేతను సీఎంగా చూడాలని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తే మాత్రము మెజార్టీ సీట్లను మాత్రము జనసేన పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అధికారం సాధించే విధంగా, సీఎం అయ్యే విధంగా కూడా ఛాన్సెస్ ఉంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.